అన్న ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి ఒక డైలాగ్ని మీకు నేను అయితే ఇది దాదాపు 4 నిమిషాలు బిగి ఐటమ్ డైలాగ్, కానీ ఒక 2 నిమిషాలు మాత్రమే మనం తీసుకుందాం. సూతసుతుడు కర్ణుడు క్షత్రియులతో యుద్ధానికి పనికిరావని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు తనదైన స్టైల్లో ఎన్టీ రామారావు గారు చెప్పే డైలాగ్ ఎంత అందంగా ఉంటుందో, ఆ డైలాగ్ విరచడం కానివ్వండి, ఆ నవ్వు కానివ్వండి, ఆయనే సాటి. అది ఒక్కసారి మనం తీసుకుందాం. ఆగు ఆగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సుతుని కింది నిలువర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. కుల పరీక్ష అందువాటులైన నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదయ్యా, ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు కొడుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భారీగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతురేనయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య గుర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యేందు నిత్యందు శక్తిని, ఆ శక్తి చండాలాంఘిని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యగని ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పితామయ్య అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంగ్రమమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థవాదమెందులకు. నాయనా సుయోధన, తాత, ఏరున్న పారున్న బ్రహ్మ ఋషుల జననములు మనం విచారించదగినవి కావు. ఇది నువ్వన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురు రాజ పరిషత్తు నందు పాల్గొన్నట్టుకు అర్హులు. రాచరికమా అర్హత నిర్ణయించున్నది? అయిన మా ఈ సువిశాల సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యమును కీపుడే ఇతనిని మూర్ధావిశక్తిని గావించేదా? సోదరా దుశ్శాసన, అనర్ఘల వరప్రసాద శక్తిమయీ కిరీటమును వేగనము కొనితెము. మామా గాంధార సార్వభౌమ సూర్యశిరమణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుము. ఇదొక వరవడండి. అసలు ఇక్కడ టెక్నికల్గా ఎంత గొప్పగా మార్చేస్తాడో చూడండి. రామారావు గారి వాయిస్ ఎంత అందంగా ఉంటుంది. దీన్ని ప్రాస డైలాగ్ అంటాం. చాలా కష్టమండి, ఇది ఒక ఎస్వి రంగారావుకి సాధ్యం. అయితే రామారావు గారు ఇక్కడ ఎంత చక్కని డైలాగ్ చెప్తారు. కర్ణపట్టాభిషేకంలో లాస్ట్ 1/2 నిమిషం అల్లలాడిచేస్తారు. పుణ్యాంగులారా, ఈ వీరోచితునకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కైజ వైడ్ వీర్య ప్రభాసిత తోడ్కి వాంఛలు చెలరేగా వీరగంధమును విద్రాల్చుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన ఈ కుల కలిస మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా.